ఏమే ఆ సంచిలో అందుకో ఏం కొనడానికి వెళ్తున్నారండి? యుద్ధానికి కావాల్సిన సామాన్లే. అంటే గెన్నలు బాంబులా నాన్నగారు? కాదురా, మరి ఇప్పుడు మన శత్రువులు ఉన్నారే, శత్రువులంటే ఎలా ఉంటారు నాన్నగారు? దేనికిరా? అంటే మీరు చెప్తున్నది నా బుర్రలో ఊహించుకుందామని. నీలాగా ఉంటారు. నాలాగా? నేను శత్రువుని. శత్రువులు వాళ్ళ జట్ల మీద యుద్ధం చేసుకుంటూ మన ఊరిపైకి వచ్చారనుకో, అప్పుడు సరిగ్గా మన భారతదేశం విమానాలు ఆ విమానాన్ని కూల్చేస్తాయి అనుకో. అలాంటి సమయాల్లో మన ప్రాంతం అంతా కరెంటు తీసేస్తారు. ఎందుకు నాన్నగారు? శత్రువు విమానం కూలిపోతుందని తెలియగానే శత్రువు తన విమానం నుంచి బయటకు దూకేస్తాడు కదా. పారాషూట్ వేసుకొని సైనికుడు కిందకి దిగుతున్నప్పుడు లైట్లు వెలుగుతున్న మన ఇల్లు చూసాడు అనుకో, డైరెక్ట్ గా మన ఇంటి మీదకి ల్యాండ్ అయిపోతాడు. అందుకే కరెంటు పోతే వెలుతురు కోసం కూతురు ఉండాలి కదా, కొనడానికి వెళ్తున్నాను. నాన్నగారు ఒకవేళ శత్రువు మన ఇంటి మీద ల్యాండ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఏముంది, మన ముగ్గురు మీదకి బుల్లెట్లు వదులుతాడు. ఏయ్ టిషా టిషా. మరి నా మీదకి ఎవరు వదులుతారు? నేనే శత్రువునని ఊహించుకుంటున్నాను కదా.